క్షేమంగా పోయి లాభంగా రండి అనేది ఇంతకుముందు. కానీ మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అంటున్నాను. ఎందుకంటే నేను బాగానే ఉంటాను కావచ్చు, నేను తాగక బాగానే ఉంటాను, కానీ ఎదుటోడు తాగాచి కుదిరితే మన ప్రాణాలు పోతుంది. కాబట్టి ఇది తల్లిదండ్రులు అందరూ కూడా మన సోదరి మనులు ఉన్నారు కాబట్టి భర్త బయటికి పోయేటప్పుడు, కొడుకు బయటికి పోయేటప్పుడు, అన్న బయటికి పోయేటప్పుడు, తమ్ముడు బయటికి పోయేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, శిరరక్షణ, దాన్ని హెల్మెట్ ధరించుకోమని చెప్పండి. ఎందుకంటే మన యొక్క సృష్టిలో అత్యంత చాలా ఇంపార్టెంట్ స్థలం శిరస్సు. ఇది డ్యామేజ్ అయితే చేయడం చాలా, అదే ఎముకలు ఎగిరితే ఎక్కడైనా కూడా ఆపరేషన్ చేసి ఎముకలు నతికించవచ్చు. కానీ తల అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ తలను భద్రంగా పరిచేది హెల్మెట్ పెట్టుకొని మన కుటుంబం క్షేమంగా పోయి క్షేమంగా రండి. మత్తు పదార్థాలు వదిలి తాగకుండా డ్రైవ్ చేయండి అని వారి యొక్క నినాదం. కాబట్టి దానికి కూడా మా నాయకులు, మన సర్పంచులు, అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది.